హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ కిచెన్. ఈరోజైతే నేను మంచి ఎమ్మి టేస్టీ మిల్ మేకర్ మసాలా కర్రీ చేస్తాను. దీనికి ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని అందరికీ షేర్ చేయండి. చూడండి, ఇదైతే చాలా అంటే చాలా రుచిగా ఉంది. చూస్తుంటేనే చాలా ఎమ్మిగా ఉంది కదా. చూసారా ఎంత బాగుందో. మిల్ మేకర్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి ఎంత క్రిస్పీగా అందంగా కనిపిస్తున్నాయో కదా చూడటానికి. అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది. మీరైతే దీన్ని ట్రై చేయండి. ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు గుండగా తరిగి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం గోల్డ్ కలర్ లైట్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత అందులో ఒక కప్పు అంటే ఒక 2-3 అయినా ఉల్లిపాయలు వేసుకోండి. గుండగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అవి కూడా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత చూడండి, ఇందులో బిర్యానీ ఆకు అంటాం కదా, బే లీఫ్, అదైతే ఒకటి వేసుకున్నాను. అలాగే దాల్చిన చెక్కలు ఒక 2 వేసుకున్నాను. అలాగే లవంగాలు, పువ్వు, లవంగం మొగ్గలు అవి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి కూడా వేగాలి. అవి వేగితే చూడండి, అవి లవంగం మొగ్గలు అవి కూడా ఈ ఉల్లిపాయల దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడైతే ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అయితే వేసుకోండి. ఈ మొత్తం గరం మసాలా సామాన్లన్నీ ఈ ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగాలి. చూడండి, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు కూడా వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా వేసుకోండి 2 స్పూన్లు. ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకోండి. ఒక కొంచెం సేపు వేగిన తర్వాత చూసారా, ఈ విధంగా చక్కగా ఎంత బాగుందో కదా. ఇలా వేగిన తర్వాత దీన్నైతే ఒక పక్కకి తీసుకొని చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. అందుకే నేనైతే ఒక ప్యాన్ నుంచి ఇంకో ప్యాన్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. తొందరగా చల్లగా అవుతుంది. చల్లగా అయితే మనం దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి, పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, 2 టమాటాలను అయితే గుండగా తరిగి అవి కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది, తొందరగా వేగుతుంది. ఈ విధంగా తొందరగా వేగిన తర్వాత ఈ ముందుగా వేపుకున్న ఈ మసాలా దినుసులు చల్లగా అయిన తర్వాత చల్లగా అయిపోయి, అలాగే టమాటా ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి. వీటన్నిటిని కలిపి ఒక మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఈ విధంగా చక్కగా వేగాయి కదా. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి వేడి నీటిలోన. ఒక ప్యాన్లో వేడి నీళ్ళు మరగబెట్టుకుని వేడి నీటిలో ఈ మిల్ మేకర్ని ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వీటిలో నీళ్ళు లేకుండా చక్కగా ఇలా స్టఫ్ చేసుకొని వడతీర్చుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత నీళ్ళంతా ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలి. వదిలేస్తే దాంట్లో ఉన్న నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం వేరొక ప్యాన్లోన ఆయిల్ కొంచెం వేసుకొని
చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోన 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 2 కూడా చక్కగా వేగాలి. చూసారా ఈ విధంగా కలుపుకున్నాను. ఇవైతే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ చిన్నది. ఒక ఉల్లిపాయ గుండగా తరిగిన ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ముందు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాం కదా, ఆ పేస్ట్‌లో ఆనియన్ ఉంటుంది కాబట్టి దీంట్లో చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే గుండగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలనైతే వేసుకున్నాను. అవి కూడా కొంచెం వేగాయి. ఇప్పుడైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మిల్ మేకర్‌లో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పౌడర్, ఇదైతే గరం మసాలా పౌడర్, చూడండి ఒక కప్పు పెరుగు అయితే 1/2 కప్పు పెరుగు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చక్కగా 4 పక్కల కింద పైన చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకున్నాను. ఈ విధంగా 4 పక్కల స్పూన్‌తో మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలి, మ్యాగ్నేట్ చేయాలి. అప్పుడైతే దీంట్లో ఉన్న ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు అంతా కలిపి చక్కగా మిల్ మేకర్స్‌కి అయితే పడుతుంది. అప్పుడైతే దాని రుచి చాలా వేరేగా ఉంటుంది. అది ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మనం ముందుగా పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు అయితే వేగింది. అప్పుడు ఆ వేగిన దీంట్లో ఈ మిల్ మేకర్స్‌ని మనం అయితే ఉంచాం కదా, అవి చక్కగా వేసి 4 పక్కల కలపనివ్వాలి. ఇదిగోండి మనం ఇందాక చల్లార్చి పక్కన పెట్టుకున్నాం కదా, వేరొక ప్యాన్‌లో తీసుకున్న ఉల్లిపాయ, గరం మసాలా పేస్టు అదైతే ఇందులో వేసేసాను. చూడండి ఎంత గ్రేవీగా మనకి టేస్టీగా మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది. డెలీషియస్‌గా ఉంది. టేస్టీ యమ్మీగా ఉంది కదా, చూస్తుంటూనే మౌత్ వాటరింగ్ వస్తుంది కదా, ఎంతో బాగుంది. మీరైతే దీన్ని ట్రై చేయండి. చూడండి టేస్ట్ కోసం మరి కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. దీన్ని అన్నం, చపాతీ, కూరల్లోకి చాలా బాగుంటుంది. ఇది సోయాబీన్ నుంచి తయారవుతుంది కాబట్టి ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఈజీ డైజెస్టివ్ కూడా ఫ్రెండ్స్. మీరందరూ దీన్ని ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తాను. థ్యాంక్ యూ.